శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లి గ్రామంలోని ఏపీ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం సమస్యల విలయంగా మారింది. దీంతో వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 100 మందికి పైగా విద్యార్థినులు వసతి గృహంలో ఉంటున్నారు. గదులకు గడియలు, కిటికీలు లేకపోవడంతో చలికాలంలో విద్యార్థినులు వణికిపోతున్నారు. పాఠశాల వెనుక వైపు చెత్తా చెదారం పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారడంతో రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన భోజనం కూడా వడ్డించడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యలపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రిన్సిపల్ సార్కి 15 డేస్ కింద వంట వాళ్ళు సండే టైమ్స్, హాలిడేస్ టైమ్స్లో 10, 9:30, 11 10 టిఫిన్ 10:30, 11 గట్లా పెడతా అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి లెటర్ రాసి ఇచ్చినాం మ్యామ్. అప్పుడు సార్ వంట వాళ్ళని పిలిచి తిట్టినారు మ్యామ్. తిట్టిన తర్వాత ఆ రోజు మమ్మల్ని అడిచినారు మ్యామ్, మీకు ఎప్పుడు చేయలేదు అది అని మమ్మల్ని అడిచి వంట వాళ్ళు మేము సర్చ్ చేసేటప్పుడైతే ఎప్పుడు చేయలేదు అది ఇదే అంటారు మ్యామ్. అందుకని సార్ కంప్లైంట్ అంటే మాతో ఏం సంబంధం లేదు, సార్ చెప్పినారు కదా, సార్నే అడగని మేము ఇది మళ్ళీ పోయి సార్ కంప్లైంట్ ఇస్తామని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయినాను మ్యామ్. అప్పుడు చేసినప్పటి నుంచి ఒక 15 డేస్ 1 మంత్ బాగా చేస్తారు మ్యామ్. లేదంటే మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు హార్డ్ ఉన్న చేతి పైన వేసిస్తున్నారు మ్యామ్. అంటే టైమ్స్ లో స్టడీ అవర్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు 9కి వస్తారు మ్యామ్. మేము 9కి వెళ్ళకపోతే హాస్టల్లో ఇంత పక్కన ఉన్న హాస్టల్కి రారు. ఎక్కడి నుంచో బుడ్డబెట్టి కొత్త చేతి నుంచి ఉండే పిల్లలు అందరూ తిట్టారు, మీరు రారని సార్ వాళ్ళు మమ్మల్ని తిట్టారు మ్యామ్. సమస్య ఉందని చెప్పి అక్కడ ఉన్న విద్యార్థినులు మాకు ఒక సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థినులు మాకు ఒక లిఖితపూర్వకంగా ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ గారికి ఈ విషయం పైన వారికి చెప్పిన వెంటనే దీనిని సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి సత్యసాయి జిల్లా డిఈఓ గారికి ఈ వినతి పత్రాన్ని అక్కడికి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వినతి పత్రం తీసుకున్న తర్వాత డిఈఓ గారు మేము ఖచ్చితంగా చూస్తాము, ఈ సమస్యను 2 రోజుల్లో పరిష్కారం చేస్తాము అని చెప్పారు. కానీ నేను 3 రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏడీ రామకృష్ణ గారిని వెళ్ళి అడగడం జరిగింది. ఆయన వెంటనే మాకు చెప్పిన సమాధానం ఏమంటే మేము ఆ నోటీసు వాళ్ళకి పంపించాము. నోటీస్ పంపించిన వెంటనే నోటీస్ని వాళ్ళు ఇచ్చే అంటే అక్కడున్న ప్రిన్సిపాల్ ఇచ్చే రిప్లైని బట్టి మేము నెక్స్ట్ యాక్షన్ అనేది మేము తీసుకుంటాము అని చెప్పారు.